7 హిల్స్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రతిపక్ష పార్టీని గొంతు నక్కడమే ధ్యేయంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు। చిత్తూరు నగరంలోని 10వ డివిజన్లో సూపర్ 6 పథకం పైన టీడీపీ నాయకులు ఇంటింట ప్రచారం చేస్తున్న సమయంలో వైసీపీ నాయకులు అడ్డుపడి రాద్ధాంతం చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు। దీంతో 1 టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులను పోలీస్ స్టేషన్ కి పిలిపించి 151 నోటీసులు జారీ చేసి కార్యకర్తలను పంపిస్తామని తెలపడం ఎంతవరకు సమంజసమన్నారు। పోలీసులు టీడీపీ నాయకులు చేపడుతున్న పథక ప్రసారాన్ని అడ్డుకోవడం పద్ధతి కాదన్నారు। పోలీస్ స్టేషన్ ఫోన్ చేయగానే పోలీస్ వారు వచ్చారు। అక్కడికి మన తెలుగుదేశం నాయకులు కూడా 4 హాజరయ్యే కాడికి పోలీస్ వారు అందరిని తీసుకొని స్టేషన్ కి వచ్చారు। మాకు ఎమ్మటే గుడిపాలలో జేహోబీసీలో ఉన్నాము। విషయం తెలియగానే స్టేషన్ కాడికి వచ్చి అడిగాము ఇన్స్పెక్టర్ గారిని, ఏమి అంటే అఫెన్స్ అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు, ఏవో కేసులు అంటారు। అంటే కార్యకర్తలు ఆ పార్టీలో ఖాళీ అయిపోయే కాడికి పోలీస్ వారితోనే వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేయాలని చూస్తా ఉంది ఈ గవర్నమెంట్। సో పోలీస్ వారికి కూడా నా విజ్ఞప్తి ఏమనగా, మీరు ప్రజల మధ్య అవగాహన కల్పించి మేము చేసే కార్యక్రమాలకి మీరు అడ్డుపడకూడదని ఆల్రెడీ చెప్పాను। మరొక్కసారి పోలీస్ వారికి విజ్ఞప్తి ఏమనగా, మీరు మాకు ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటూ ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాల్సిన మీరు స్టేషన్ కి పిలిపించి బెదిరించడాలు, భయపెట్టడాలు, రానున్న రోజుల్లో ఎలక్షన్ కి బైండ్ ఓవర్ కేసులు అంటూ కార్యకర్తలు భయపెట్టడం అంత మంచి పద్ధతి కాదని ఇప్పుడే చెప్పాము। ఒక అరగంటలో పంపించేస్తాము। చిత్తూరు నగరానికి చెందిన ఎల్బీఐ అభయ సాయి ట్రస్ట్ నిధులతో స్థానిక మురకంబట్టుతో పాటు 39వ డివిజన్ లో పెద్ద హరిజన వాడలో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి నిధులను సమకూర్చిన దాతలను మంత్రి అభినందించారు। ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ ఆముత, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అరుణ, చూడా చైర్మన్ పురుషోత్తమరెడ్డి, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ ఎంసీ విజయనందారెడ్డి, లోకేష్ బ్రిక్ ఇండస్ట్రీస్ అధినేత లోకేష్ రెడ్డి, ఎల్బీఐ అభయ సాయి ట్రస్ట్ చైర్మన్ ఎల్బీ రామ్మూర్తి రెడ్డి, కార్పొరేటర్లు సహదేవన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు। లోపల ఎన్నికలు వస్తా ఉన్నాయి। డివిజన్ పెద్ద హరిజన వార్డులో మినరల్ వాటర్ ఏర్పాటు చేశాము। దానికి ముఖ్య అతిథిగా మన లోకేష్ అన్న గారే నాకు తోడుగా ఉండి ఇట్లంతా చేసుకోమని చెప్పారు। ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ కూడా జరిగింది। మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు సార్ కూడా వచ్చినందుకు సంతోషంగా ఉంది। విఎన్ఆర్ గారు కూడా వచ్చారు, అదేవిధంగా అందరూ వచ్చారు। ఎందుకంటే ఒక మంచి కార్యం, ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ శుద్ధ నీరు, బ్యాక్టీరియా నీళ్ళు, ఉప్పు నీళ్ళు, అయోడైజ్డ్ తక్కువ ఎక్కువ ఉండే నీళ్ళు తాగడం వల్ల చాలా అనారోగ్యము, చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది। దీన్ని మాకు ముందు గవర్నమెంట్ స్కూల్స్కి ఏదైనా చేయడము, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడము ఇలా జరిగేది। కానీ జగనన్న గారు వచ్చిన తర్వాత అది మాకు అమ్మ ఒడి, దీని ద్వారా పుస్తకాలు, స్కూల్ రెనోవేషన్స్ అన్ని బాగా జరుగుతున్నాయి కాబట్టి సో దాన్ని మేము 2000 సీఎం గారు అయినాక 2020కి స్కూల్స్ని పరిస్థితి నిలుపుకొని వాటర్ ప్లాంట్స్ కావాలని 2 వాటర్ ప్లాంట్స్ అనుకున్నాము, ముత్తిరేవుల మరియు మురకంబట్టు అనేసి। అది క్రమేణా కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి గారు ఈ 39th వార్డులో కూడా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఈ వార్డులో పక్కనే 40వ వార్డు ఉంది, ఇది బార్డర్గా వస్తుంది కాబట్టి। చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని తనకి కేటాయించాలని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర నాయకులు రాసనంపల్లి అరుల్ దాస్ పీటర్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా ఆయన చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1979 సంవత్సరం నుండి స్వచ్ఛందంగా
తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని పార్టీల నుండి ఒత్తిడిలు ఎదురైనా తెలుగుదేశం పార్టీ తన మాతృ సంస్థని అధినేత చంద్రబాబు నాయుడు మా దైవమని భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సోదరులను, క్రిస్టియన్ మైనార్టీలను ఏకం చేయడమే కాకుండా వారి ఆశీస్సులను తమ పార్టీకి ఇవ్వాలని కోరినట్లు వివరించారు. దాదాపు వేపంజేరి ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగినాను. శివప్రసాద్ గారు ఉండేటప్పుడు ఎంపీ టికెట్ కొరకు నేను దరఖాస్తు చేసుకున్నాను. అయినప్పటికీ శివప్రసాద్ గారికి టికెట్ ఇచ్చారు. మేమంతా కష్టపడి అతన్ని కూడా గెలిపించాము. ఈ తూరి నేను ఎంపీ టికెట్ ఆశిస్తున్నాను. మా అధినేత చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నాకు ఇస్తారని నమ్ముతున్నాను. నాకు ఇస్తే ఈ 7 ఎమ్మెల్యేలు కూడా, మా పార్లమెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా వాళ్ళు గెలుస్తారు. కారణం ఏమంటే ఈ కుప్పం టు నగిరి వరకు ఇక్కడ ఉండే మొత్తం ఎస్సీస్ అంతా కూడా దాదాపు మ్యాక్సిమం తమిళన్స్, ఇక్కడ తమిళ మాలలు ఎక్కువ ఉంటాము. దాదాపు క్రిస్టియన్స్ బేస్డ్ ఎస్సీలు ఎక్కువ ఉంటాము. ఎక్కడ చూసినా కుప్పం టు నగిరి వరకు ప్రతి ఒక్క ఎస్సీ కాలనీ తీసుకుంటున్నా అన్ని చోట్లలో ఎస్సీలు అయిన వాడు మ్యాక్సిమం క్రిస్టియన్స్ అవుతాడు. తాను మాట చెబితే తప్పక ఆచరణలో పెడతానని చిత్తూరు వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోనే వన్నియాకుల క్షత్రియుల కోరిక మేరకు చిత్తూరు నగర పార్టీలో వన్నియాకుల క్షత్రియ కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం తన వంతు కృషి చేశానని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వన్నియాకుల క్షత్రియుల విజయానందరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ పోరాట పటిమకు పెట్టింది పేరు వన్నీ హక్కుల క్షత్రియులని, అలాంటి కులస్తులను గత పాలకులు అణగదొక్కేశారని ఆరోపించారు. వన్య కుల క్షత్రియుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్ తో చర్చించి వారి కమ్యూనిటీ భవనానికి సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు తెలిపారు. ముగ్గురు డైరెక్టర్ల పేరు నేను రాసి పంపిస్తే ఆ డైరెక్టర్లు ఒక్కరు కూడా డైరెక్టర్ చేయకుండా అగ్రికుల క్షత్రియ కార్పొరేషన్ నుంచి ముగ్గురు వనికుల క్షత్రియాన్ని పెట్టడం జరిగింది. ఇలాగంతా ఎలక్షన్స్ అయిన తర్వాత వనికుల క్షత్రుల్ని చాలా వరకు అణిచివేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ నేను అట్లా కాదు, నేను మీతో ఉంటాను, మీకు అన్ని మంచి చేస్తానని ముందుగానే ఎలక్షన్స్ ముందుగానే మా యొక్క స్నేహితులు విజయానంద రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఈయన ముందుండి నేనుండి మీకు సహాయం చేస్తాను అని అన్ననే ముందుండి కలెక్టర్ గారి దగ్గర, మినిస్టర్ గారి దగ్గర అందరితో మూతెప్పించి ఫైల్ రెడీ చేసి ఇవాళ మనకు 2 ఎకరాలు పటా ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఎక్కడంటే చిత్తూరు మొదటి బైపాస్ రోడ్డుకు ఆనుకునే ఉండే జాగా. వడ్డీపుల క్షత్రియ సంఘం తరఫున ఈ రోజు 2 ఎకరాల నేల డాక్యుమెంట్ని మాకు అప్పగిస్తూ ఉన్నారు. దాని అభివృద్ధికి కూడా ఆయన తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. మా కులస్తులని అందరినీ కూడా ప్రయత్నం చేసి ఆయన్ని గెలిపించి ఒక పెద్ద గెలుపు మీటింగ్ పెడతామనేది దేవుడు. వన్యకుల క్షత్రియులకు మాత్రం ఇంత తొందరగా ఎందుకు జరిగింది అని అంటే, ఇంత తొందరగా ఎందుకు చేశామంటే, వన్యకుల క్షత్రియులు పోరాడుతూ ఉండేది ఎవరితో తెలుసా? జగన్మోహన్ రెడ్డి కూడా పోరాడంలా. వన్యకుల క్షత్రియులు పోరాడుతూ ఉన్నారు. ఎవరితో పోరాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడుతో పోరాడుతూ ఉన్నారు. మీకు పోటీ చంద్రబాబు నాయుడుతో. అప్పుడు రాష్ట్రం అంతా మీరు తెలుగుదేశం వాళ్ళతో పోరాడంటే కాదా? రాష్ట్రం మొత్తం మీరు తెలుగుదేశం వాళ్ళతో పోరాడినట్టు. ఎందుకంటే పులితోనే పోరాడుతూ ఉంటారు, పిల్లలతో మీరు ఎందుకు పోరాడకుండా వెనుకపోతారా? కాబట్టి వన్యకుల క్షత్రియులు చంద్రబాబు నాయుడుతోనే పోరాడుతూ ఉంటారు. కాబట్టి మొదటి స్థానంగా వన్యకుల క్షత్రియులు కోరిక మేరకు ఈ కోరికను తీర్చి మాట నిలబెట్టుకున్నామనే విధంగా రావాలని అందుకోసం నేను వెంటనే అనుమతులు తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి మీరు కూడా అటువంటి చంద్రబాబు నాయుడు మీద పోరాడే దానికి మనకు అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించాడంటే మన కులం మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత అని భావించి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడించాలి, మన కులస్తుడు గెలవాలి అనే
కుప్పం మండలంలో ఓ రైతు అనుభవంలో ఉన్న భూమిని కర్ణాటకకు చెందిన మహిళకు పట్టా చేయించడమే కాకుండా భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నాయనూరు గ్రామస్తులు ఆరోపించారు. నాయనూరులో గ్రామానికి చెందిన మురుగేష్ అనే రైతు 30 ఏళ్లుగా ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ పట్టా ఇవ్వాలని పలు దఫాలు దరఖాస్తు చేశామన్నారు. కాగా రెవెన్యూ అధికారులు ఓ వైసీపీ నేత అనుచరుడి ఆదేశాలతో అడ్డదారిలో కర్ణాటకకు చెందిన మహిళ పేరిట ఆ భూమికి పట్టా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు శివకుమార్. మాది నాయనూరు గ్రామ పంచాయతీ. కొంగుంది నుండి కొత్తగా విభజన అయిన పంచాయతీ మాది. మేము నాయనూరు గ్రామంలో సుమారు 400 కుటుంబాలు ఉన్నాము. కానీ ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి కుటుంబస్తులతో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాము. అలాంటి సమయంలో మేము రాజకీయాలు కూడా ఒక ఎలక్షన్ దగ్గర మాత్రమే మేము రాజకీయాలు చూస్తాము. మిగతా సమయంలో అందరూ ఒక కుటుంబస్తులుగానే కలిసికట్టుగా ఉంటాము. అలాంటి సమయంలో మాకు ఈ రెవెన్యూ సదస్సు ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా భూ సమస్యలు ఎక్కువ జరుగుతూ ఉంది. ఇది సుమారు ఈ పాప దాక్షాయణి అనే అమ్మాయికి 2017 నుంచి సమస్య పెడతా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళకి న్యాయం జరుగుతూ ఉంది కుప్పం రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఆ గ్రామంలో పుట్టి ఆ గ్రామంలో పెరిగి అక్కడ ఉండే స్థానికులకు మాత్రమే న్యాయం జరగటం లేదు. లక్ష్మప్పుడు వచ్చి మమ్మల్ని చిన్నపిల్లలు మా హస్బెండ్ లేదు, వాళ్ళు డ్రైవర్గా పనిచేస్తుంటారు. వాళ్ళ రెయ్యి పగులు డ్రైవర్గా తోలుతుంటారు. చిన్నపిల్లలు పెట్టుకొని నేను సీట్ ఇంట్లో ఉంటాము. మేము దినం రెయ్యి అవుతా 10-12 గంటలకు వచ్చి మమ్మల్ని సర్వేకి చూస్తారు. వాళ్ళు మేము అరుస్తాము. వాళ్ళ ఊర్లో చేయని పట్టుకున్న చెరువు పక్కన మేము ఉండేది. అక్కడ అరిచినప్పుడు ఒక బుద్ధి వినపడదు. మాకు న్యాయం చేయాలా, కోరిక నెరవేర్చాలా, న్యాయం ఎవరు తప్ప వాళ్ళకే చేయడం మేము చేస్తాం. 32 ఏళ్ళ నుంచి మేమే అనుభవంలో ఉంటే మేము చేస్తామనేది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని ముస్లింలకు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ విజయానందరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లిం సోదరులకు విజయానందరెడ్డి చేతుల మీదుగా రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం విజయానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో 3 పర్యాయాలు ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందించారని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే చిత్తూరు నగరంలోనే ప్రతి ఇమాం మౌజాంలకు 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలాలను కేటాయించి ఇండ్లు నిర్మించి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున షాదీ మహల్ నిర్మాణానికి సరిపడా భూమిని సైతం మంజూరు చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేటర్ సయ్యద్ సర్దార్ తో పాటు పలువురు ముస్లిం మైనార్టీ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.